అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీభారతీతీర్థమాశ్రయే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీమజ్జగద్గురవే నమః. సాక్షాత్ శివస్వరూపుడు దివ్యర్షి దూర్వాస మహర్షి రచించినటువంటి శ్రీమన్నగర వర్ణన, శ్రీచక్ర వర్ణన అన్నీ కలుపుకుని లలితా మహాత్రిపుర సుందరి యొక్క దివ్య స్తోత్రము, స్తవరత్నము అని చెప్పబడుతున్న ద్విశతి 5 రోజులుగా చెప్పుకుని వాళ్ళు 6వ రోజులోకి ప్రవేశించాము. ఆఖరి రోజులో ఒక్కసారి అంతా కలుపుకుని స్మరణ చేసుకున్నట్లయితే ప్రథమంగా మంగళాచరణ చేసుకుని స్వామివారిని కీర్తించి వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమ పరాగశోణం కువలయని జార కోరకాపీడం అని వల్లభగణపతికి నమస్కారం చేసుకుని అటు తర్వాత సువర్ణశైలం అనే మేరు పర్వతాన్ని వర్ణించి దాని యొక్క శిఖరమునందు శ్రీదేవి యొక్క శ్రీమన్నగరం ఉన్నదని చెప్తూ ఆ ప్రాకారముల వర్ణన జరిగింది. ముందు 8 కూడా ధాతు ప్రాకారములు, ఇవి అష్టధాతువులుగా మన శరీరములు ఉన్న వాటితో సమన్వయించుకున్నాం. అదేవిధంగా రత్న ప్రాకారములు 9, ఈ 9 రత్న ప్రాకారములు కూడా నవరంధ్రాత్మకమైనటువంటి స్థితిని తెలియజేస్తున్నది. అందులో విద్రుమరత్న ప్రాకారం తర్వాత మాణిక్య మండపము, సహస్ర స్తంభ మండపము అని మరి 2 ఆవరణలు ఉన్నాయి. ఈ విద్రుమరత్న ప్రాకారము బ్రహ్మదేవుని యొక్క బ్రహ్మలోకాన్ని చెప్తున్నది. ఆ తర్వాత 2 కూడా విష్ణు శివలోకమని చెప్తున్నాయి. ఈ 3 కలుపుకుంటే సృష్టి స్థితిలైనమైన కృత్యములు, ఇవి మనలో నిత్యం జరుగుతున్నవి. ఆ తర్వాత మనోమయ, బుద్ధిమయ, అహంకారమయమైనటువంటి అంతఃకరణానికి సంబంధించినటువంటి ప్రాకారములు. ఆపై భానుమయ, ఇందుమయ, ఇది బాలాతపోద్గార చంద్రికోద్గారములు, ఇవి కాలస్వరూపమును తెలియజేస్తున్నాయి అనుకుంటూ అహోరాత్రములతో నడుస్తున్నటువంటిది శరీర చక్రం కానీ ప్రపంచ చక్రం కానీ. అహోరాత్రములకు ప్రధానంగా అహస్సుకు సూర్యుడు, రాత్రికి చంద్రుడు చెప్పబడుతూ ఆ తర్వాత శృంగారమయ ప్రాకారము, ఇది జీవభావాన్ని తెలియజేస్తున్నది. మొత్తం 25 ప్రాకారాలు ఇక్కడున్నాయి. ఇక సాంఖ్యతత్వాల ప్రకారంగా చూస్తే మొదట చెప్పబడిన 24 తత్వములు, 25 జీవుడు అని చెప్పబడుతున్నది. ఈ 25ంటికి చైతన్యమిస్తూ వీటికి అతీతంగా ప్రకాశిస్తున్నటువంటి పరమతత్వమే పద్మాటవిలో భాషించే అమ్మవారు. ఆ పద్మాటవిలో అర్ఘ్యపాత్ర, ఆ చుట్టూ అన్ని కోణాల్లో ఉండేటువంటి చిదగ్నికుండం మొదలుకొని దివ్య చక్రములు ఇత్యాది స్థితులు వర్ణించుకున్న తర్వాత ఆ చింతామణి గృహం, దానికి 4 ద్వారములు, చింతామణి గృహానికి అటు ఇటు వారాహి శ్యామల యొక్క నివాసములు, చింతామణి గృహ మధ్య ప్రాంతంలో అద్భుతమైన రత్నమండపము, దానిపై శ్రీచక్రము. ఆ శ్రీచక్రం యొక్క వర్ణన నిన్న సంపూర్ణంగా చేసుకోవడం జరిగింది. ఇందులో సర్వానందమయ చక్రమైన నవమావరణం వరకు వచ్చాం. ఇప్పుడు ఆ నవమావరణం దగ్గర ఉన్నటువంటి స్థితిని వర్ణిస్తూ పంచబ్రహ్మమైన మంచం అక్కడున్నది. ఇక్కడ వరకు కూడా నవావరణ పూర్తయిపోయి బిందు చక్రంపై ఉన్నటువంటి ఆ దివ్యమైన ఆ పంచబ్రహ్మ ఆసనాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. దీన్ని ధ్యానం చేస్తే వచ్చే ధన్యత చాలా విశేషం. ఇది జాగర్తి మంచరత్నంతు ప్రపంచత్రయ మూలకమని హయగ్రీవస్వామి వారు ప్రపంచత్రయానికి మూలమైనదే పంచబ్రహ్మ మంచము అని. పరితోమణి మంచస్య ప్రలంబమానా నియంత్రితా పాశై మాయామయీ యవనిక మమ దురితం హరతు మేచకఛాయ. ఇప్పుడు పంచబ్రహ్మ మంచాన్ని ధ్యానం చేసుకున్నాం. దాని చుట్టూ ఒక యవనిక ఉందిట. ఈ యవనిక ఎలా ఉన్నది అంటే, ఆ యవనికని మనం అనేకమైన వర్ణనలో ధ్యానించినట్లుగా వెనక నుంచి ముందుకు కూడా వస్తుంది యవనిక.
అంటే మొత్తం ఒక దోమ తెరలా కప్పుతోంది పంచబ్రహ్మమైన ఆసనాన్ని. ఆ పై వరకు యవనికి వ్యాపించి ఉంది. అందుకు పరితోమణి మంచస్య, మంచమునకు అన్ని వైపులా కూడా ప్రలంబమాన వేలాడుతున్నది. నియంత్రిత పాశై, తాళ్లతో దాన్ని అక్కడక్కడ నియంత్రించి ఉంచారట ఆ యవనికని. ఆ యవనిక ఏంటంటే మాయామయీ యవనిక. ఇది చూపిస్తున్నారు, మాయామయమైన యవనిక. మమ దురితం హరతు మేచకచ్ఛాయ. ఈ మాయామయి యవనిక చాలా విశేషం. ఇదే మరుగేలరా ఓ రాఘవ అని తిరోధాన పటము అంటారు దీన్ని. తిరోధాన పటము అంటే మరుగుపరుస్తున్నది. ఆ మాయామయి యవనికని ఇప్పుడు నియంత్రించి పక్కకు పెట్టున్నారు. అందుకే అమ్మవారు గోచరించాలి ఇప్పుడు. మాయామయీ యవనిక మమ దురితం హరతు మేచకచ్ఛాయ. అటువంటి మేచకచ్ఛాయ అంటే కొంచెం నల్లని కాంతితో ఉన్నటువంటి మాయామయి యవనికది. మంచశోపరిలంబన్ మల్లీ పున్నాగమల్లికా భరితం హరిగోపమయ వితానం హరతాత్ ఆలస్యం అనిశమస్మాకం. ఇప్పుడు చక్కటి ఆసనం, ఆ పైనుంచి వేలాడుతున్నటువంటి యవనిక, ఇవన్నీ చూసాం. ఇక పైన ఒక చాందిని ఉందిట, దానికి వితానము అంటారు. ఇది హరిగోపమయ వితానం అంటే ఇంద్రనీలమయమైనటువంటి వితానం అక్కడ ఉన్నది. ఈ వితానానికి చాందిని చందువ అని తెలుగులో అంటారు. మేలుకట్టు అని కూడా వ్యవహారం ఉన్నది. మేలుకట్టు అది చాందిని పైన ఉన్నది. హరతాద్ ఆలస్యం అనిశమస్మాకం. ఆ చాందిని ధ్యానిస్తున్నాం. ఇది మనలో ఉన్న తమో గుణాన్ని పోగొట్టుగాక అని ప్రార్థిస్తూ పర్యంకస్య భజామహ. ఇప్పుడు ఆ రమ్యమైన పంచబ్రహ్మాసన స్థితిని ధ్యానం చేస్తున్నారు. ఏ విధంగా అది ఉన్నది ఆ ధ్యాన పద్ధతి. పాదాన్ బింబాంబుదేందు హేమరుచ అజహరిరుద్రేశమయా ననలాసుర మారుతేశ కోణస్థాన్. ముందుగా ఆ మంచమునకు 4 కోళ్ళు ఉన్నాయట. ఈ 4 కోళ్ళు 4 రంగుల్లో ఉన్నాయి. అందుకే పాదాన్ అంటే కోళ్ళు. ఆ కోళ్ళు ఏ రంగులంటే బింబ, అంబుద, ఇందు, హేమరుచ. 4 కోళ్ళు 4 రంగులు. అక్కడున్న తత్వాల బట్టి ఈ వర్ణము చెప్పబడుతున్నది. ఒకటి బింబవర్ణం అంటే దొండపండు రంగు ఎరుపు, ఇంకోటి అంబుద అంటే మేఘకాంతి అంటే నీలకాంతి, తర్వాత ఇందు అంటే చంద్రకాంతి, ఇంకోటి బంగారు కాంతి. ఇలాగా ఈ 4 కాంతులు ఎవరెవరివి ఏ ఏ కోణాల్లో ఉన్నాయో మళ్ళీ చూపిస్తున్నా. అనల అసుర మారుతేశ కోణస్థాన్. అనల అంటే ఆగ్నేయము, అసుర అంటే నైరుతి, మారుత అంటే వాయువ్యము, ఈశకోణం అంటే ఈశాన్యము. ఆ మంచానికి 4 కోణాల్లో ఈ 4 కోళ్ళు వాటి వర్ణములు. అవి వరుసగా అజ హరి రుద్ర ఈశమయాన్. అజ అంటే బ్రహ్మదేవుడు, హరి, రుద్ర, ఈశ్వర, ఈ 4 కోళ్ళు అవి. వీటిని ధ్యానించేటప్పుడు ఏ విధంగా చూడాలనే దాన్ని లలితోపాఖ్యానం చాలా విస్తారంగా చెప్తున్నది. ఇందులో అజ బ్రహ్మగారి యొక్క రంగు బింబ అంటే దొండపండు రంగు, ఎరపు రంగుతో అక్కడ ఉన్నది. అది అనల కోణం అంటే ఆగ్నేయ కోణంలో ఈ బ్రహ్మమయాత్మకమైనటువంటి ఆ ఎర్రని కోడు అక్కడున్నది. ఇక హరి అంబుద నీలకాంతితో ఉన్నటువంటిది, ఇది నైరుతి కోణంలో ఉన్నటువంటిది. ఇక రుద్రుడు అనేటువంటిది వాయవ్య కోణంలో ఉన్నది, ఇది ఇందు రుచితో ఉన్నది అంటే వెన్నెల కాంతితో ప్రకాశిస్తున్నది. ఇక ఈశ్వర మహేశ్వర కోడు అది ఈశ కోణస్థాన్ అంటే ఈశాన్య కోణంలో ఉన్నది, హేమ రుచితో ప్రకాశిస్తున్నది. ఇక్కడ ఈ 4 గురించి విశేషమైన వర్ణన హయగ్రీవ స్వామి వారు చేస్తున్నారు. ఎందుకంటే ధ్యానానికి ఈ పట్టు కావాలి కనుక ఆ గ్రంథముల ఆధారం కూడా తీసుకోవడం జరుగుతుంది. లలితోపాఖ్యానంలో ఏకస్తు మంచపాదస్య జపాకుసుమ సన్నిభ, జపాకుసుమ వర్ణంలో ఉన్నది అన్నదాన్ని ఇక్కడ దొండపండు వర్ణమును చూపించారు. అంటే ఎరుపని చెప్పడమే రెండిటి యొక్క ఉద్దేశం. అది బ్రహ్మాత్మక సవిజ్ఞేయో వన్ని దిగ్భాగమాస్థిత, ద్వితీయో మంచపాదస్తు మహానీలోపల ప్రభ, విశ్వాత్మక సవిజ్ఞేయో రక్షో దిగ్భాగమాశ్రిత, తృతీయో మంచపాదస్తు శుద్ధస్ఫటిక నిర్మల రుద్రాత్మక సవిజ్ఞేయో వాయుదిగ్భాగమాశ్రిత, చతుర్థో మంచపాదస్తు కర్ణికార కడార రుక్ అంటే కొండగోగు పువ్వుల కాంతితో ఉన్నది అంటే బంగారు రంగుతో ఉండడాన్ని అలా వర్ణించారు. ఈశ్వరాత్మ సవిజ్ఞేయ ఈశ దిగ్భాగమాశ్రిత. ఏతే సర్వే అక్కడ వారు ఆ కోడులు ఎలా ఉన్నాయో చూడాలి. మనమంటే బల్లలుగా భావన చేస్తాం. కొన్ని చిత్రాల్లో అయితే ఆ కోళ్ల దగ్గర ఆ దేవతలను చూపిస్తారు. ఈ ధ్యానం చేసేటప్పుడు ఆ దేవతల్ని ధ్యానం చేయాలి. అంతేగాని దేవతలు అక్కడ కూర్చుంటే వాళ్ళ నెత్తి మీద బల్ల ఉందని, ఆ బల్ల మీద ఒక ఆయన ఎవరో పడుకుంటే దాని మీద ఇంకొకరు కూర్చున్నారని వ్యక్తుల్ని బొమ్మల్ని ఊహించడం కాదు ఇక్కడ. అది ఆయా దేవతల తత్వములు. ధ్యానం కోసం మూర్తిని మనం స్ఫురణ తెచ్చుకుంటున్నాం కానీ అక్కడ ఆకృతులు ఉన్నాయని చెప్పడానికి లేదు. దేవతా తత్వములు ఉన్నాయని చెప్పుకోవాలి. పంచకృత్య తత్వములే అక్కడ పంచ బ్రహ్మస్వరూపములుగా కనపడుతూ ఉన్నాయి.
ఏతే సర్వే వారు ఎలా ఉంటారు అక్కడ దేవతలు చూపిస్తున్నారు. సాయుధాశ్చ సర్వాలంకార భూషితా ఉపర్యధ స్తంభరూప అధో పురుష రూపిణ అన్నారు. ఇక్కడ పై భాగంలో స్తంభ రూపంలో ఉంటారట, క్రింద భాగంలో పురుష రూపంలో గోచరిస్తుంటారట వారు ఆ కోడి దగ్గర. వారు ఏ విధమైన స్థితిలో ఉంటారంటే శ్రీధ్యాన మీలితాక్షాశ్చ శ్రీధ్యాన నిశ్చలాంగకాహ. ఆ జగదంబైన శ్రీమాతని ధ్యానిస్తూ అరముచ్చిన కన్నులతో నిశ్చలమైన శరీరంతో ఆ ధ్యాన సమాధి స్థితిలో ఉంటారు ఈ 4 కోళ్ల దగ్గర ఉన్నటువంటి ఆ దేవతలు. తేషాముపరి మంచస్య ఫలకస్తు, ఆ పైన ఫలకాన్ని వివరిస్తున్నారు. ఫలకం ఇక్కడ మళ్ళీ దూర్వాసుల వారు శ్లోకాన్ని చెప్తున్నారు. ఫలకం సదాశివమయం ప్రణౌమి సింధూర రేణు కిరణాభం ఆరభ్యాంగేశీనాం సదనాత్కలితంచ రత్నసోపానం. అక్కడ సదాశివమైన ఫలకం అంటే 4 కోళ్ళున్న మధ్యలో బల్ల ఉంది. ఆ బల్ల సదాశివమయము. ఆ కాంతులు ఎలా ఉన్నాయంటే సింధూర రేణు కిరణాభం అన్నారు. ఇక్కడ ఎర్రని కాంతులు వెజ్జల్లుతూ ఉన్నది అక్కడ సింధూర కాంతులు. అయితే ఈ రమ్యమైన ఈ పంచబ్రహ్మాసనానికి మెట్లు ఉన్నాయట. ఈ మెట్ల మించి అమ్మవారు వెళ్ళి కూర్చున్నారేమో దానిపై. ఆ మెట్లు ఆరభ్యాంగేశీనాం సదనాత్కలితంచ రత్నసోపానం. ఆ చుట్టూ అంగదేవతలు ఉంటారు. అంగదేవతల నుంచి ఈ మెట్లు ప్రారంభమై పంచబ్రహ్మాసనం వరకు ఉన్నాయి. ఆ మెట్లు ఎన్నో ఇక్కడ చెప్పలేదు. ఈ మెట్లని ధ్యానించడం కూడా ఒక పెద్ద పద్ధతి ఉన్నది. ఇందులో కూడా తత్వ సంకేతమే, మొత్తం ఎక్కడికక్కడ తత్వ సంకేతమే. మొత్తానికి ఇప్పుడు మంచాన్ని ధ్యానించడం జరిగింది అమ్మవారు కూర్చున్నటువంటిది. 4 కోళ్ళు బల్ల. కానీ ఇదంతా కలుపుకుని ఒకటే పేరు పెట్టారు శంకర భగవత్పాలు వారు, శివాకారే మంచే అన్నారు. అది గొప్ప విషయం. అంతా కలుపుకుని శివబల్లట. ఇప్పుడు ఇక్కడ ఒక బల్ల కనబడుతుంది అందరికీ. దీనికి 4 కోళ్ళు ఉన్నాయి, మధ్యలో బల్ల ఉంది. కానీ అంతా కలుపుకుని కర్ర బల్లనే అంటాం. అంటే అర్థం ఏంటి? ఇదంతా కర్ర అనబడే ఒకానొక పరికరంతోనే తయారు చేయబడింది. అలాగే ఇక్కడ కూడా 4 ఒకటి విడివిడిగా కనబడుతున్న అంతా కలిపి శివాకారమే. అంటే ఒకే ఈశ్వరుడు ఇక్కడ ఈ 5 భాగములుగా కనిపిస్తున్నాడు. ఒకే ఈశ్వరుడు. మరి ఎందుకు 5 భాగాలుగా కనబడ్డాయంటే 5 కృత్యాల కోసం 5 భాగములు అయ్యాడు. ఇది ఒక్కటి తెలిస్తే ఆ పరమేశ్వర స్వరూపం సమన్వయం చక్కగా జరుగుతున్నది. ఆయనే సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములనే కృత్యములు చేస్తున్నాడు. అందుకే ముల్లోకాలకి మూలమైన బల్ల అంటే ముల్లోకాల్లో జరిగే పనులు ఈ 5 మరొకటి కాదు. సృష్టి స్థితి సంహారము బంధము మోక్షము ఈ 5 కలిగించడమే ఈశ్వర కృత్యములు 5. ఈ 5 ఏ శక్తి చేత చేస్తున్నాడో ఆ శక్తి ఆవిడ. అయితే ఇక్కడ ఆ బల్ల సదాశివతత్వం అని చెప్పబడుతున్నది. బంధ మోక్షాల్లో మోక్ష కృత్యానికి ఆయన్ని అధిపతిగా చూపిస్తున్నారు. అయితే సదాశివుడు నిజానికి తెల్లగా ఉండాలి, కానీ ఎర్రగా ఉన్నది ఆ కాంతి అని చెప్తే మళ్ళీ శంకరులు గుర్తుకు రావాలి మనకి. ఆయన సౌందర్యలహరిలో చెప్తారు, ఏ భావం అంటే నిజానికి ఆయన తెల్లగానే ఉంటాడమ్మా, కానీ ఎర్రదానివి నువ్వు కూర్చోగానే ఆ రంగుదానిలో ప్రతిఫలించి అంతా ఎర్రగా ఉందన్నాడు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఇది అచ్చంగా స్ఫటికం చెంత ఎర్రని రంగు పెడితే స్ఫటికం కూడా ఎర్రగా కనబడ్డట్టు అనేటువంటి భావన ఉపనిషత్ భావన ఉంది. దాన్ని భావించవచ్చు ఇక్కడ. మొత్తానికి మెట్ల గురించి ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ పంచకృత్య తత్వములే ఈ సమస్త బ్రహ్మాండముల యందు సాగుతున్నవి. ఇవి ఈశ్వరుడు తప్ప ఇంకెవడూ చేయలేడు ఈ కృత్యములు. ఇక్కడున్న ఎవరైనా చేయగలమని ధైర్యంగా అనగలమా? ఆయన చేయిస్తుంటాడు. అందరిలోనూ బ్రహ్మాండములు కూడా నిత్యం ప్రతి అణువులో పంచకృత్యాలు జరుగుతూ ఉంటాయి. అనంత బ్రహ్మాండంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పంచకృత్యములకు అది మూలం గనక ప్రపంచత్రయ మూలమని చూపిస్తున్నారు అక్కడ. అయితే ఈ పంచకృత్యముల నుంచి మెట్లున్నాయిగా క్రిందికి. మనమంటో మెట్లు పైకి క్రింద నుంచి ఉన్నాయని, మనం చెప్పాలి క్రింది పైనుంచి క్రిందకు ఉన్నాయని. ఎందుకంటే ప్రపంచం అంటే క్రిందికి దిగడమే. కనుక ఇక్కడ ఆ మెట్లు ఎన్ని అంటే రత్న సోపానం అన్నారు. కానీ దీని ఆధారం చేసుకుని భావన చేసుకోవాల్సింది. ఈ రత్న సోపానం ఏంటంటే ఏతాహ షట్త్రింశదాఖ్యాతాహ తత్ర సోపాన పంక్తయ అన్నారు. 36 మెట్లుటివి మొత్తం. ఈ 36 మెట్లు ఏంటంటే తత్వసోపాన పంక్తయ అన్నారు. తత్వసోపానములే మళ్ళీ వివరిస్తున్నారు ఇక్కడ. తత్వసోపానాలు 36. అయ్యే 24 తత్వాలు అంటుంటే మళ్ళీ కొత్తగా ఈ 12 ఎక్కడి నుంచి వచ్చాయి మనకి అంటే తంత్రం ప్రకారంగా 36, మామూలుగా వేదాంతం సాంఖ్యం ప్రకారంగా 24 మనం చెప్పుకుంటున్నాం. కానీ నిజానికి భేదమేం లేదు, మరికొంత విభజన చేశారంతే. ఇక్కడ అంతా కలిపి ఒక మైక్ అంటాం మనం, కానీ మైకులో మళ్ళీ ముందు ఒక నల్ల భాగం, తర్వాత మళ్ళొక ఇనప భాగం అని మళ్ళీ విభజన చేసినట్లుగా ఇంకా సూక్ష్మ భాగాలు అంతే. అయితే తంత్రశాస్త్రం తత్వశాస్త్రం ఈ 2 పరస్పర భిన్నములుగా గోచరించవచ్చు. కానీ తత్వదృష్టితో తంత్రశాస్త్రాన్ని సమన్వయించుకునే తంత్రములే మన గ్రాహ్యములు గనక శ్రీ విద్య అటువంటిదే. శ్రీ విద్యలో షట్త్రింశతత్వంలో ప్రస్తావన ఉంది. శైవ తంత్రాల్లో శాక్తేయ తంత్రాల్లో అది కూడా వేదాలకి
సమ్మతమైన తంత్రాల్లో 36 తత్వాలు చెప్పబడ్డాయి. 36 తత్వాలు ఏమిటి అనేది ఒక్కసారి తెలుసుకుంటే 24 తత్వాలు అందరికీ తెలిసినవేనా? తెలిసిన తల ఊపితే మరి చెప్పకుండా ఊరుకుంటారని, అంతే కదా. పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఎన్నయ్యే? 20. అంతఃకరణ చతుష్టయం 24. ఇది కాకుండా 25వది జీవుడు అని అంటారు. ఇంతవరకు చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ తత్వములు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నదో పరిశీలించుకోవాలి. మొట్టమొదట పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వరకు వచ్చాం. తర్వాత మనోబుద్ధి అహంకారములు తీసుకున్నారు. అంటే ఎన్నయ్యే? 23. అక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే ఆ తర్వాత ప్రకృతి, పురుష, నియతి, కాల, రాగ, కళ, విద్య, మాయ, శుద్ధ విద్య, ఈశ్వర, సదాశివ, శక్తి, శివ. ఇవి మొత్తం 36 మెట్లుగా చెప్పబడుతూ ఉన్నటువంటివి. 36 మెట్ల పైన ఉన్నదట ఈ మంచము. కనుక ఈ 36 మెట్లు ప్రపంచ మూలతత్వములు 36 చెప్పబడుతున్నాయి. ఈ నమస్కారం చేసుకొని అక్కడ ఇప్పుడు ఆ బల్ల మీద పరచినటువంటివి చూడాలి. ఇప్పుడు పరచనిది అంటే ఇక్కడ కనబడుతుంది చాలామందికి ఇలాంటివే పరచున్నాయట. బహుశా దీవానను కొందరు చేస్తుంటారు నార్త్ సైడ్, ఉత్తరాదిలో. అచ్చం అలాగే ఉన్నది అక్కడ కూడా. అది పట్టోపధాన గండుక చతుష్టయ స్ఫురిత పాటలాస్తరణం పర్యంకోపరి ఘటితం పాతుచిరం హంసతూల శయనన్నహ. దానిపైన హంసతూలికా తల్పము అని. హంసతూలిక అంటే హంసల రెక్కలలో ఉన్నటువంటి ఆ చక్కని దూది వంటి భాగం అంత మెత్తని భాగంతో తయారు చేసినటువంటి పరుపది. అది పరచి ఉన్నది. అయితే ఈ పరుపు మీద దిళ్ళున్నాయట. దిళ్ళుని 2 రకాలు చెప్పారు. ఉపధాన, గండుక అని 2 చూపించారు. దాని గురించి మళ్ళీ చెప్తూ పాదోపధాన మూర్ధోపధాన ద్వంద్వ విరాజితం గండుకానాం చతుష్టయ్యా శోభితం పాటలత్విష అన్నారు ఇక్కడ. అంటే ఇటొకటి అటొకటి, పాదోపధాన మూర్ధోపధాన, తలకి పాదాలకి, వీటిని తలగడలని చెప్తారు. అలా కాకుండా చేరబడడానికి పెట్టినటువంటివి మరొక 2 ఉన్నాయి. కలుపుకుంటే చతుష్టయ అన్నారు. అందుకు ఉపధాన గండుక చతుష్టయ స్ఫురిత పాటలాస్తరణం ఇలాగా పరచబడినది. వీటన్నిటి మీద ఆస్తరణం అంటే ఆ పరుపు మీద పరచేటువంటి బెడ్షీట్ అనుకోవచ్చు. ఆస్తరణం పరిచి ఉన్నదిట. అలాగా ఎర్రని ఆస్తరణం పరచబడి ఉన్నది దానిపైన అన్నారు ఇక్కడ. ఇప్పుడు మొత్తంగా మంచము, దానిపై హంసతూలికా తల్పము, అక్కడ ఉపధానము, గండుకము అన్నీ అయ్యే. దాని మీద చక్కని మెత్తని వస్త్రం పరచబడి ఉన్నది. ఇంతవరకు సర్వం సన్నద్ధమైపోయింది. ఇప్పుడు ఆ పర్యంకం మీద భాషించేటటువంటి దివ్యమైన ఆది దంపతుల స్వరూపం వర్ణిస్తున్నారు. దానిపైన కూర్చున్నట్టు ఒక ఆయనే పరమేశ్వరుడు, ఆయన పేరే కామేశ్వరుడు. ఆ కామేశ్వరుడు కూర్చున్నాడు, ఆయన్ని వర్ణిస్తున్నారు. వరుసగా ఇక్కడ 6 శ్లోకములు కామేశ్వర వర్ణన. ఇక్కడైతే 6 శ్లోకాలే. లలితోపాఖ్యానంలో చాలా విస్తారమైన వర్ణన ఉంది ఆ మహానుభావుడిది. అయితే వర్ణన దేనికోసం చేస్తారు? ఇన్నాళ్ళు విన్నాంగా, ధ్యానించడం కోసం, దేనికో కాదు. ఎంతసేపు అండి వర్ణన కాదు, ఎంతసేపు ధ్యానించాలని అడుగునట్టుంటుంది. ధ్యానం ఎంతవరకు చేయాలంటే అందులో లీనమయ్యే వరకు చేయాలి, తాదాత్మ్యం వరకు చేయాలి. అందుకే వర్ణన తస్యోపరి నివసంతం, ఆ మంచము, దానిపై మెత్తనేటువంటి ఆ పర్యంకము, హంసతూలికా శయనము, దానిపై ఉన్నటువంటి వాడు తారుణ్యశ్రీ నిషేవితం సతతం ఆవృంత పుల్లహల్లక మరీచికా పుంజ మంజుల ఛాయం. ఎర్రని కాంతులతో ఉన్నట్ట. పైగా మంచి యవ్వనం, తారుణ్యశ్రీ నిషేవితం సతతం, మంచి యవ్వనంతో కూడినటువంటి వాడు కామేశ్వరుడు. ఆయన గురించి చెప్తూ శృంగారవేష రుచిర సదా షోడశ వార్షిక అంటాడు హయగ్రీవ స్వామి వారు. ఎప్పుడు 16 ఏళ్ల ప్రాయంలో కనబడుతుంటాడు. చక్కటి అన్ని రకాల అలంకారములు దిద్ది తీర్చుకుని కూర్చున్నట్టు పరమేశ్వరుడు. అప్పుడు పైగా ఆవృంత పుల్లహల్లక అంటే బాగా వికసించినటువంటి ఎర్ర కలువ, అది కూడా ఆవృంత పుల్లహల్లక అంటే ఆ తొడిమ కూడా అక్కడ ఉన్నటువంటి రేకులు కూడా క్రిందకి విచ్చుకున్నాయి. అంత చక్కగా వికసించినటువంటి ఎర్ర కలువ యొక్క కాంతుల పరంపర వలే ఉన్నాయట ఆయన మేని కాంతులు. అంత ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నాడు. సింధూరశోణ వసనం శీతాంశుస్తబక చుంబిత కిరీటం కుంకుమ తిలక మనోహర కుటిలాలక హసిత కుముద బంధు శిశుం. ఎర్రని వస్త్రము ధరించి ఉన్నాడు. శీతాంశుస్తబక చుంబిత కిరీటం, తెల్లని చల్లని కాంతుల్ని వెదజల్లుతున్నటువంటి చంద్రలేఖని శిరస్సుపై ధరించి ఉన్నాడు. కుంకుమ తిలక మనోహర, కుంకుమ తిలక దిద్దుకున్నాడు. ఇక్కడ భస్మరేఖలు ఇవన్నీ కావు, చాలా శృంగార వేషాన్ని ధరించి ఉన్నాడు ఆయన.
కుటిలాలక హసిత కుముద బంధు శశిం. పైగా ముంగురులు పడుతున్నాయట పాలభాగం మీద. ఆ పాలభాగం ఎలా ఉందంటే ఒక నెలవంక సగం ముక్కలా ఉంది, చంద్రుల్లో సగం ముక్కలా ఉంది. ఇది అష్టమీ చంద్ర విభ్రాజలిక స్థల శోభిత అని చెప్పినట్లుగా అంత అందమైన పాలభాగం, దాని మీద ముంగురులు పడుతూ ఉన్నాయి. పూర్ణేందు బింబ వదనం ఫుల్ల సరోజాత లోచన త్రితయం. చక్కని చంద్రుడి వలె నిండైన వదనం అన్ని కళ్ళతో ప్రకాశిస్తున్నది. ఫుల్ల సరోజాత లోచన త్రితయం, వికసించిన పద్మముల వంటి 3 కన్నులవాడు. ఆ కన్నుల్లోంచి తరళాపంగత రంగిత శఫరాంకన శాస్త్ర సంప్రదాయార్థం. ఇక్కడ అద్భుతమైన ఒక రహస్య భావాన్ని ప్రయోగించారు మహానుభావులు దూర్వాసులు వారు. తరళాపంగత రంగిత, కన్నులు అటు ఇటు కొంచెం కదులుతున్నాడు, చూస్తున్నాడు చుట్టూ. ఆ చూస్తున్నప్పుడు ఆ కన్నుల్లోంచి ఏమిటయ్యా ప్రసరిస్తున్నాయంటే శఫరాంకన శాస్త్ర సంప్రదాయార్థం. శఫరాంకుడు అంటే మన్మథుడు. ఆయన ఆ మత్స్యధ్వజం పట్టుకుని ఉంటారు, మకరాంకుడు అంటారు కదా, అదే శఫరాంక అనేది. ఆయన యొక్క శాస్త్రము, దాని సంప్రదాయాలని తెలియజేస్తున్న కన్నులుట. అనగా మన్మథ శాస్త్రము యొక్క సంప్రదాయార్థములను వెలువరిస్తున్న చూపులతో ఉన్నాడు అన్నారు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే ఆయన మూర్తీభవించిన శృంగార రసం, ఆ శృంగార రసశాస్త్రమే మన్మథ శాస్త్రం. ఆ శృంగార శాస్త్ర మర్మములు ఆ కనుల చూపుల్లోంచి కనబడుతున్నాయట. శృంగారం అనగా తీర్చిదిద్దినటువంటి సౌందర్యము, ఆనందము, దీనికి సంబంధించిన భావమని చెప్పుకున్నాం. అటువంటి ఆ సౌందర్యమయమైనటువంటి ప్రేమమయమైన భావాలు ఆ కనుల్లోంచి ప్రసరిస్తున్నాడు అని మామూలుగా చెప్పుకోవాలి. కానీ ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే ఇక్కడ మన్మథుడి యొక్క సంప్రదాయము అనగా శ్రీ విద్య, ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత అని చెప్పబడుతుంది. అంతే ఇక్కడ సంప్రదాయార్థం, పైగా శాస్త్ర సంప్రదాయార్థం, శఫరాంకన శాస్త్ర సంప్రదాయార్థం అన్నప్పుడు మామూలుగా అనుకునే కామశాస్త్రం కాదు ఇక్కడ ప్రస్తావన చేయబడుతున్నటువంటిది. ఇక్కడ చెప్పబడుతున్నది మన్మథోపాసిత శ్రీ విద్య. అది ఇక్కడ విశేషమైన అంశం. ఇది ఆ శ్రీ విద్య మర్మములు ఆ చూపుల్లోంచి ప్రసరిస్తున్నాయట. ఎందుకంటే శ్రీ విద్యకు ఆది గురువు ఎవరయ్యా అంటే ఈయనే, పరమేశ్వరుడే గురువు. అప్పుడు గురు కటాక్షంలోంచే ఆ శాస్త్రార్థములన్నీ లభిస్తాయి గనక ఆ గురువైనటువంటి పరమేశ్వరి అంటాం కదా గురుమండలంలో మొట్టమొదటిగా. ఆ పరమేశ్వరుని యొక్క నేత్రముల్లోంచే ఆ శ్రీ విద్యా మర్మములు వెలుగులుగా ప్రసరిస్తున్నాయనే భావమే ఇక్కడ స్వీకరించవలసింది. మణిమయ కుండల పుష్యన్ మరీచ కల్లోల మాంసల కపోలం విద్రుమ సహోదరాధర విసృత్వర సుస్మిత కిశోర సంచారం. మణిమయ కుండల పుష్యన్మరీచి కల్లోల, మణిమయమైన కుండలాలు పెట్టుకున్నట్ట అవి కపోలాల మీద ప్రతిఫలిస్తున్నాయి. అంత అద్దాల చెక్కుడులాగా నునుపుగా ఉన్నాయట. పైగా మాంసల కపోలం అని చెప్పినప్పుడు పుష్టి కలిగిన కపోలాలట. బుగ్గలు చాలా నిండుగా ఉన్నాయి, ఇది లోపలికి పోయినట్టుగా కాకుండా చక్కగా పుష్టి అయినటువంటి కపోలాలతో ఉన్నాడు. విద్రుమ సహోదరాధర, పగడాల్లాంటి ఎర్రని పెదవుల మీద విసృత్వరస్మిత కిశోర సంచారం, చిన్న చిరునవ్వు నడయాడుతోందట ఎర్రని పెదాల మీద. ఆ ముఖం అంతా హృదయంలో ముద్రించుకుపోయినట్టు వర్ణిస్తున్నాడు. ఆమోది కుసుమశేఖరమానీల భ్రూలతాయుగ మనోజ్ఞం వీటి సౌరభ వీచి ద్విగుణిత వక్త్రారవింద సౌరభ్యం. ఆ కనుబొమలు ఎలా ఉన్నాయంటే మన్మథ ధనువు వలె ప్రకాశిస్తూ తీర్చిదిద్దినట్టున్నాయి ఆ కనుబొమలు. పైగా తాంబూలం వేసుకున్నాడు, కర్పూర వీటిక. ఆ తాంబూలపు వాసనలు ఆ దిగంతాల్లో ప్రసరిస్తూ ఉన్నాయి. పాశాంకుశక్షుచాప ప్రసవసర స్ఫురిత కోమల కరాబ్జం కాశ్మీర పంకిలాంగం కామేశం మనసి కుర్మహే సతతం. పాశాంకుశ ఇక్షుచాప ప్రసవశర అంటే పాశము, అంకుశము, పూలబాణములు, చెరకవిల్లు పట్టుకున్న కోమలమైనటువంటి హస్తములతో ప్రకాశిస్తున్నటువంటి వాడు. అదేవిధంగా కాశ్మీర కుంకుమ లేపనముతో ఉన్నటువంటి ఎర్రని తనువు కలిగినటివి సుందరాకారంతో ఉన్న కామేశ్వరిని హృదయమారా ధ్యానిస్తున్నాను అని ఇక్కడ భావన చేశారు. ఇప్పటి వరకు కామేశ్వరుని యొక్క ధ్యానమైంది. అంటే మనం స్థితి ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? మొదటి నుంచి సుధాసింధోర్మధ్యే అయినది. సురవిటపి వాటీ పరివృతే, అది దాటిపోయాం. మణిద్వీపే నీపోపవనవతి, ఇందాక చదువు నీపోప వనవతి కాదు, నీపోపవనవతి. అక్కడ చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాం. శివాకారే మంచి అయింది కదా, ఇప్పుడు పరమశివుడు కూర్చున్నాడు. ఆ పరమశివుడు ఇక్కడ కామేశ్వరుడు. ఆయన యొక్క అంకమునందు కూర్చున్నావిని ఇప్పుడు వర్ణించబోతున్నారు. ఇంతవరకు కామేశ్వర వర్ణన అయింది, ఇప్పుడు కామేశ్వరీ వర్ణన.
మహాకామేశ్వరి స్వరూపం. ఆయన యొక్క అంకములో ఉన్నటువంటి తల్లిని ధ్యానిస్తున్నారు. అమ్మవారి ధ్యానం ఇలా సాగాలి. అక్కడ అయ్యవారి ఒళ్ళో కూర్చున్న అమ్మవారు. ఇక్కడ భావన చూసినప్పుడు ఇందాక అయ్యవారి వర్ణన వింటూ ఉంటే కొత్తగా విన్నవారికి అంత అమ్మవారి వర్ణనలాగా ఉంది కదండి అనిపించిందా లేదా? ఆ ఎర్రని రంగు, ఎర్రని వస్త్రాలు ధరించడం, ఆ 3 కళ్ళతో ప్రకాశించడం, చెరకు విల్లు పువ్వుల బాణాలు పట్టుకోవడం, అందులో కర్పూర వీటిగా వేసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే ఆయనను మగరూపంగా చెప్పేమే కానీ వేషభాషలు భూషలన్నీ కూడా ఆవిడలాగున్నాయి. ఆ లోపల ఆయన అంకంలో కూర్చున్నావిడ అలాగే ఉన్నది. ఇప్పుడు భావించేటప్పుడు స్వామివారి అంకములో అమ్మవారిని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి, ఇది పరిశీలించవలసినది. ఏం ప్రక్కన కూర్చోబెట్టుకోవచ్చుగా మహారాణ్ణి, ఒళ్ళోనే ఎందుకు కూర్చోబెట్టుకోవాలి అని చెప్పడంలో వీరిద్దరూ 2 భిన్నతత్వములు కారు, ఏకతత్వమే అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యము, శివశక్త్యాత్మకమైన స్వరూపము. పైగా అదేవిధంగా సమయాచార వర్ణన అంటారు దీన్ని. సమయాచారము, సమయము అంటే శివశక్తుల యొక్క సమత్వము చెప్పడమే సమయము. ఆ సమయము రూపసామ్య, కృత్యసామ్య, అధిష్టాన సామ్య, గుణసామ్య, అవస్థాసామ్య, తత్వసామ్య అని ఇన్ని సామ్యములు చెప్తారు. అందుకు శివశక్తులకి ఏం భేదం లేదు. ఈశ్వరుడు శక్తి ఈ 2 వేరైనవి కావు. జ్యోతికి కాంతికి ఎటువంటి అభేదమో వారు ఉభయులకి అటువంటి అభేదము. ఈ సమయత్వం తెలుసుకుని ఎవరైతే ఆచారంగా ఉపాసిస్తారో వాళ్ళని సమయాచారులు అంటారు. అందుకు సమయినాం అని శంకరులు అనేక చోట శ్రీ విద్యా సంప్రదాయకుల్ని సమయులు అంటారు, సామయికులు అని కూడా వ్యవహారం ఉన్నది. అనగా శివశక్తుల సామరస్యం తెలిసి ఆరాధించడం, ఇదే దక్షిణాచార సంప్రదాయం అని కూడా చెప్పబడుతుంది. ఇది దంపతీ భావంతో ఆరాధించడం. దంపతీ భావము అనగానే మనకి ఆ దంపతులు ఏమవుతారు? మాతాపితరులు, జగజ్జననీ జనకులు. కనుక జగజ్జననీ జనక భావం అది. అందుకు అటువంటి ఆది దంపతులనే భావంతో పిల్లల వలె మనం ఉపాసించడానికి వారి యొక్క సామరస్యాన్ని చెప్తున్నారు. దీన్ని సామరస్యం అంటారు. ఇంగ్లీష్లో దీన్ని హార్మనీ అని కూడా అంటారు. సామరస్యం, శివశక్తుల సామరస్యంగాని తెలిస్తే ఆ సామరస్యం శాంతిదాయకం. ఎప్పుడు సృష్టిలో అశాంతి ఎక్కడొస్తుందయ్యా అంటే సామరస్యం లేకనే. భావ సామరస్యమో లేక అభిప్రాయ సామరస్యమో లేకపోతేనే అశాంతి. సామరస్యం లేదే అని చాలామంది బాధపడుతుంటారు. కానీ సామరస్యం ఖచ్చితంగా ఉన్నది ఎవరి దగ్గర అంటే వీళ్ళిద్దరి దగ్గర ఉందిట, ఆది దంపతుల దగ్గర. అందుకే వారి యొక్క సామరస్యాన్ని ఎవరు భావన చేస్తారో వారికి అన్నీ సామరస్యంగానే ఉంటాయి. అందుకే సామరస్య పరాయణ, సమయాచార తత్పర ఇలాంటి విషయములన్నీ ప్రస్తావన చేసుకోవడం కోసమే, వారి యొక్క అభిన్నత్వం చెప్పడం కోసమే ఆ ఒడిలో ఉన్నది అని చెప్పడంలో భావం ఇది. ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఏమిటండి మీ చిత్రపటాలు ఎలా ఉంటాయని. చాలా శుద్ధమైన అంతఃకరణంతో చూస్తూ ఉపాసించే వాళ్ళకి ఆ శుద్ధత లేని వాళ్ళు ఏవైనా భావాలు అన్నారనుకోండి, ముందు అయోమయం ఏర్పడుతుంది. ఆ అయోమయం తొలగించడం కోసమే ఈ శాస్త్రార్థములన్నీ అన్వయించుకుంటూ వెళ్ళడం. వాళ్ళని మామూలు స్త్రీ పురుషుల్లా చూడడం కాదు, వాళ్ళు ఈ ప్రకృతి ఆవరణలన్నీ దాటిపోయినటువంటి తత్వములను చెప్తున్నప్పుడు ఏ స్థాయిలో చూడాలో ముందు వర్ణంలో ఉన్న ఉదాత్తతను ముందు భావన చేసుకోవాలి. అందుకే తస్యాంకభువి నిషణ్ణాం, ఆయన యొక్క అంకభువి అంకసీమలో ఉన్నటువంటి తల్లి, తరుణ కదంబ ప్రసూన కిరణాభాం శీతాంశుఖండ చూడాం సీమంతన్యస్త సాంద్ర సింధూరాం కుంకుమలలామ భాస్వన్నిటలాంకుటిలతర చిల్లికాయుగళాం నాళీకతుల్యనయనాం నాసాంచల నటిత మౌక్తికాభరణాం అంకురిత మందహాసాం అరుణాధర కంతి విజిత బింబాభాం కస్తూరి మకరీయుత కపోల సంక్రాంత కనకతాటంకాం కర్పూర సంద్రవీటీ కబళిత వదనారవింద కమనీయాం కంబు సహోదర కంఠ ప్రళంబమానాచ్ఛ మౌక్తిక కలాపాం కల్హారదామ కోమల భుజయుగళ స్ఫురిత రత్నకేయూరాం కరపద్మమూల విలసత్కాంచనమయ కటకవలయ సందోహాం పాణిచతుష్టయ విలసత్పాశాంకుశ పుండ్రచాప పుష్పాస్త్రాం కూలంకష కుచశిఖరాం కుంకుమ కర్దమిత రత్న కూర్పాసాం అనుదాయాదవలగ్నాం అంబుద శోభాసనాభిరోమలతాం మాణిక్య ఖచిత కాంచీ మరీచిక కాంతమాంసల నితంబాం కరభోరు కాండయుగళాం జంఘాజిత కామజైత్రతూణీరాం ప్రపద పరిభూత కూర్మాం పల్లవ సచ్ఛాయ పదయుగ మనోజ్ఞాం కమలభవ కంజలోచన కిరీటరత్నాంసు రంజిత పదాబ్జాం ఉన్మస్తకానుకంపాం ఉత్తరళాపంగపోషితానంగాం ఆదిమరసావలంబాం అనిదంప్రతముక్తి వల్లరీకలికాం ఆ బ్రహ్మకీట జననీం అంతఃకలయామి సుందరీ మనిషం. ఈ విధంగా మొత్తం
10 శ్లోకములు అమ్మవారి వర్ణన అండి. 10 శ్లోకములు కేవలం అమ్మవారి వర్ణన, శిరస్సు నుంచి పాదం వరకు వర్ణించినటువంటి విధి ఇది. ఎక్కడ మధ్యలో ఆపినా ఖండమవుతుందని ఆగకుండా ఒక్కసారి చదువుకోవడం జరిగింది. అమ్మవారి మూర్తి ప్రతిష్ఠ ఇప్పుడు జరిగింది, ఇప్పటికి సంపూర్ణముగా. ఎలా ఉన్నారో తల్లి చూపిస్తున్నారు. ఆ కామేశ్వరుని యొక్క అంకమునుంది, శివకామేశ్వరాంకస్థ, ఆ భావం ఇక్కడ చూపిస్తున్నారు. తరుణ కదంబ ప్రసూన కిరణాభాం, వికసించిన కదంబ కుసుమాల కాంతి వంటి ఎర్రని కాంతులతో ఉన్నటువంటి తల్లి. శీతాంశు ఖండ చూడాం, చంద్రలేఖని దాల్చి ఉన్నది. సీమంతన్యస్త సాంద్ర సింధూరాం, ఆ పాపిటి యందు దట్టమైన సింధూరం పెట్టుకుందుట ఆ తల్లి, పెద్ద ముత్తైదువ. కుంకుమలలామ భాస్వన్నిటలాం, కుంకుమతో ప్రకాశిస్తున్నటువంటి పాలభాగము. కుటిలతర చిల్లికాయుగళాం, వంకగా ఉన్నటువంటి ఆ కనుబొమలు. నాళీకతుల్య నయనాం, పద్మముల వంటి నేత్రములు. నాసాంచల నటిత మౌక్తికాభరణాం, నాసాంచలము ఆ ముక్కు కొనలయందు మౌక్తికాభరణం వేలాడుతోంది అన్నారు ఇక్కడ. నాసాగ్రే నవమౌక్తిక ప్రకాశిస్తున్నది. అంకురిత మందహాసం, మొలక నవ్వుతో ఉందిట ఆ తల్లి. అంకురిత మందహాసం అంటే మొలక నవ్వు. అరుణాధర కాంతి విజిత బింబాభాం, ఎర్రని పెదవులతో ప్రకాశిస్తున్నది. కస్తూరి మకరీయుత కపోల సంక్రాంత కనక తాటంకాం, ఆ కపోలముల దగ్గర మకరికాపత్రములు అవి అలంకరించబడి ఉన్నాయట. మకరికాపత్రములని కొన్ని గైరికాది ధాతువులతో అలంకరిస్తారు కపోలముల దగ్గర స్త్రీమూర్తులకి. అలాగా అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అనంగ కుసుమ మొదలైన పరిచారకులు అవి అలంకరించి ఉన్నారు. అక్కడ కపోల సంక్రాంత కనక తాటంకాం, ఆ కపోలముల యందు ప్రతిఫలిస్తున్నటువంటి బంగారు తాటంకమును ధరించి ఉన్నది. కర్పూర సంద్ర వీటి కబళిత వదనారవింద కమనీయాం, కర్పూర వీటిక ధరించి ఉన్నది. చూస్తుంటే లలితా సహస్రం అంతా మరొకసారి చదివినట్టున్నది. అంటే మొత్తానికి ఈ స్తవరత్నం ఎందుకు స్తవరత్నమైందో తెలిసింది కదా. ఎంత సంపూర్ణంగా ఉంది. ఒక్క స్తోత్రం గట్టిగా పట్టుకుంటే ఒకవైపు శ్రీచక్రోపాసన, మరొకవైపు మణిద్వీప వర్ణన, ఇంకా మరికొన్ని రహస్యాలు తర్వాత కనబడతాయి. మొత్తానికి అమ్మవారి రూపావిష్కారం ఇలా చూపిస్తున్నారు. ఆ రమ్యమైన మృదులమైనటువంటి 4 చేతులు, ఆ 4 చేతులకి అలంకారములు ప్రకాశిస్తున్నాయి. ఆ చేతుల్లో పాణి చతుష్టయమునందు పాశాంకుశ పుండ్ర చాప పుష్పాస్త్రం, 4 రకాలైనటువంటి ఆయుధములు ధరించి ఉన్నటువంటి ఆ తల్లి సన్న నడుముతో ప్రకాశిస్తున్నది. మాణిక్య ఖచిత కాంచీమరీచి, మాణిక్యములు పొదిగినటువంటి వడ్డాణంతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి. అటుపై అమ్మవారి యొక్క ఆ ప్రపదములు మీగాళ్ళు ప్రపద పరిభూత కూర్మాం, ఎర్రని చీర కట్టుకున్నది. అడుగునికి వచ్చేటప్పటికల్లా ప్రపద పరిభూత కూర్మాం అన్నప్పుడు కూర్మపుష్టజైష్ణు ప్రపదాన్విత అని చెప్పినట్టుగా తాబేటి వీపడిప్ప వంటి కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తున్నటువంటి మీగాళ్ళు కలిగినటువంటి తల్లి. ఆ క్రింద పాదాలు ఎలా ఉన్నాయి, మొత్తం పాదములు ధ్యానం చూపిస్తున్నారు ఇక్కడ. పల్లవ సచ్ఛాయ పదయుగ మనోజ్ఞాం కమలభవ కంజలోచన కిరీట రత్నాంశు రంజిత పదాబ్జాం, బ్రహ్మ విష్ణువాది దేవతల యొక్క కిరీట రత్న కాంతులతో నీరాజనాలు అందుకుంటున్నటువంటి పాదములవి. మొత్తానికి అమ్మ ఎలా ఉన్నదంటే ఉన్మస్తకానుకంపాం, మహోజ్వలమైన దయారూపిణిగా ప్రకాశిస్తున్నది. ఉన్మస్తక అంటే అంతులేనటువంటి కొలత, ఇది అర్థం. అదే ఇక్కడ అర్థం తీసుకోవాలి. అనుకంపాం, ఉన్నతమైన దయతో ప్రకాశిస్తున్నది. పైగా కనుల్లోంచి ఈ కారుణ్యము తారుణ్యము ప్రవాహముగా కురుస్తున్నాయట కను చూపుల్లోంచి. ఆదిమరసావలంబాం, ఆదిమరసానికి ఆధారమైన తల్లి అన్నారు ఇక్కడ. ఆదిమరసము అంటే శృంగార రసము. అమ్మవారి పేరు శృంగారనాయిక. అలంకారములు ఎంత సంపూర్ణంగా ఉంటే సౌందర్యం యొక్క పరిపూర్ణత కనబడుతుందో అంత పరిపూర్ణమైన అలంకారములతో సౌందర్యములతో శోభిల్లుతోంది కనుక అమ్మవారు శృంగారరస నాయిక. అనిదం ప్రథమోక్తి వల్లరీ కలిక, అద్భుతమైన శబ్దం అండి ఇక్కడ. అనిదం ప్రథమోక్తి అన్నారు ఇక్కడ. అనిదం అంటే ఇది అని చెప్పలేని అని అక్కడ. ఇది అని నిర్ణయింపలేని ప్రథమోక్తి, తొలి పలుకులు. ఇది అని నిర్ణయించలేని తొలి పలుకులు అంటే వేదములు అన్నారు ఇక్కడ. వేదము ఇది అని ఎవరు నిర్ణయించలేనిది, ఎందుకంటే అది భగవత్ స్వరూపం. వేదం యొక్క స్వరూపాన్ని ఏ ఒక్కరూ కూడా ఇది అని నిర్దేశించలేరు. వేదం అనంతమైనది, అగాధమైనది. అవి ప్రథమోక్తి, అవి తొలి పలుకులు, పరమాత్మ యొక్క వాగ్రూపములు. అందుకే అనిదం ప్రథమోక్తి అంటే అనిర్వచనీయమైనటువంటి వేదములనే తీగకి
తొడిగినటువంటి మొగ్గ అమ్మవారు అన్నారు ఇక్కడ. ఎంత గొప్ప మాట చూడండి. వేదాలని తీగకి కుసుమించినటువంటి కలిక ఆవిడ. ఆ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఇంత స్వరూపం చెప్పి చివరికన్న మాట ఏమిటి? అనిదం ప్రథమోక్తి వల్లరీ కలికాం. కలిక అంటే మొగ్గ అండి. ఆ మొగ్గ పైగా కలిక చాలా గొప్పదిట. పూర్తిగా వికసించిన కుసుమం కంటే కలికలికి చాలా విశేషం ఉన్నది. అందుకే అప్పయ్య దీక్షితుల వారు శివ మహిమ కలికాస్తుతి అని రాస్తూ చివరికి కలిక ఎందుకు రాశారనే దానికి ఇంత వ్యాఖ్యానం ఇచ్చాడు ఆయన మహానుభావుడు. ఆ అరవిరిసిన కుసుమానికి చాలా శక్తి ఉంటుందట. దేవతకి సమర్పించే పువ్వులు అవే అయ్యి ఉండాలటండి. పూర్తిగా వికసించిన పువ్వులు కాకుండా కలికలు తీసుకొచ్చి పెట్టాలట. కలిక అయితే ఇంకా ఏది తాకి ఉండదుట, దాన్ని అంత శుద్ధమైనదట. అందుకే కలిక అన్నారు. శివమహిమ కలిక అని చెప్పినప్పుడు వివరణంతా చూపిస్తారు. కలిక అంటే మొగ్గ అని ఒక అర్థము, దీపజ్యోతి శిఖని కూడా కలిక అంటారు. ఈ రెండు తీసుకోవాలి. కనుక అమ్మవారు ఎలాంటి వారు అంటే వేదాలని తీగకి కుసుమించిన కలిక అన్నారు. ఈ భావం చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? ఎప్పుడైనా కుసుమం వచ్చిందంటే అసలు తీగకి అందం ఏమిటి? పువ్వేగా. తీగకి అందం పువ్వు. కనుక వేదాలు ఒక తీగలాగుంటే అమ్మవారు కుసుమంలో ఉన్నారంటే అర్థం వేదముల యొక్క సారస్వరూపిణి, వేద ప్రతిపాద్యమైన పరతత్వము. ఇది చూపిస్తున్నారు. ఎప్పుడైనా దేవత అంటే వేద ప్రతిపాద్యమై ఉండాలి, కానీ పలానా మహిమ చూపించేది కనుక దేవతా దేవుడిని గుళ్ళు కట్టిస్తే లాభం లేదండి. ఇక్కడ మహిమలు చూపించే వాళ్ళు ఎందరో ఉండొచ్చు, కానీ దేవత అంటే మాత్రం వేద ప్రతిపాద్యమే. త్రయీవేద్యం హృద్యం అన్నారు శంకరులు. అది వేద ప్రతిపాద్యమైనది దేవత. కనుక అమ్మవారు ఎవరు? వేదసార స్వరూపిణి. అది చూపిస్తున్నారు ఇక్కడ. అబ్రహ్మకీట జననీ, ఇంతవరకు వర్ణించిన స్వరూపము వేదసారమైన పరతత్వము. ఆ తల్లి ఆ బ్రహ్మకీట జనని, బ్రహ్మదేవుడు మొదలుకొని కీటకము వరకు సమస్త విశ్వానికి తల్లి, జగన్మాత. సమస్త విశ్వానికి అనే భావం చెప్పేటప్పుడు ఆ బ్రహ్మకీట జనని అనే మాట చాలా విశేషంగా ప్రయోగించారు. మనకు అలవాటైపోయింది కనుక దాటేస్తున్నాం, కానీ ఆలోచించి చూస్తే భావం హృదయానికి తాకాలండి. బ్రహ్మదేవుడు అంటే ఉత్తమ ఉపాధుల్లో అంతకుమించిన ఉపాధి మరొకట్లేదు. దేవత ఉపాధులన్నిటికంటే శ్రేష్టం బ్రహ్మగారు. నీచు ఉపాధుల్లో పరమ నీచు ఉపాధి కీటకం. కనుక ఉత్తమోపాధి అయిన బ్రహ్మగారు మొదలుకొని నీచోపాధి అయిన కీటకం వరకు సర్వజీవులకు ఆవిడే తల్లి, ఆ బ్రహ్మకీట జనని. అలాంటి తల్లిని అంతఃకలయామి సుందరీం అనిశం, ఆ సుందరిని నేను అంతరంగంలో ధ్యానం చేస్తున్నాను అన్నారు ఇక్కడ. ఇక్కడ సుందరీం అనేది అమ్మవారి స్వరూపమే సుందరి, త్రిపుర సుందరి, మహాత్రిపుర సుందరి, లలితా మహాత్రిపుర సుందరి. ఆ తల్లిని ధ్యానిస్తున్నాను. ఇక్కడతో ధ్యానం అయిపోయింది పూర్తిగా. ఎక్కడ మొదలు పెట్టుకున్నాం గుర్తుందా? ఆవరణ. మళ్ళీ వెనక్కి వెళ్తామా ఇక్కడికి వచ్చాక? మొట్టమొదటి చెప్పుకున్నటువంటి మేరు పర్వతం మొదలు పెట్టుకుని అయోమయ ప్రాకారం నుంచి అయోమయాలని దాటిపోయి చిట్ట చివరికి స్పష్టమైన సత్యం దగ్గరికి వచ్చి ఆగం. వేద ప్రతిపాద్యమైన పరతత్వం. ఇంకా దీనిపైన మరొక తత్వం లేదు. ఇక్కడే ఆగిపోవాలి. ఇదే మన హృదయంలో నిలిచిపోవాలి. ఆ దివ్యమిథునం ఏదైతే ఉన్నదో ఆది దంపతులైనటువంటి కామేశ్వరులు శివపార్వతులు వీళ్ళందరూ భిన్న భిన్నములైన వారు ఎవరు కారు. పరమేశ్వరులు అంతా ఒక్కటే. కామేశ్వరి అనే నామానికి ఒక్కసారి అర్థం మనం చెప్పుకోవాల్సిందే. కమనీయత్వాత్ కామహ, ఇది అర్థం చెప్పారు. కమనీయమైనది. ఎందుకంటే సౌందర్య స్వరూపులు వీళ్ళిద్దరు గనక, అత్యంత కమనీయమైన సౌందర్యం వీళ్ళది గనక, పరమ సౌందర్యసార సరస్సులు కనుకనే కామేశ్వరులు. ఇది ఒక అర్థం అండి. ఇంకొక అర్థం చూడాలి. కమనీయం అనే మాటకు అర్థం ఏంటి ఇది చూద్దాం. కమనీయం అంటే అందమని వెంటనే అంటాం, కానీ దాని యొక్క అసలు వ్యుత్పత్త్యర్థం తీస్తే కమనీయం అంటే కోరుకోదగినది, ఇది అర్థం. కోరుకోదగినది కమనీయం. అయితే అందరూ కోరుకోవలసిందే వాళ్ళిద్దరినేట. నిజంగా అందరూ వాళ్ళిద్దరిని కోరుకుంటున్నారా? లేదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువు అంటే ప్రీతి ఉందండి అంటే కాదుట. అందరూ కోరుకునే వస్తువు ఒకటి ఉందిట, దాని పేరు ఆనందం అన్నారు ఇక్కడ. ఆనందమే అందరూ కోరుకునేది. దీనికే బ్రహ్మేష్టం శరణముపగమ్య అని మాట. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని చెప్తూ సృష్టిలో అత్యంత కమనీయమైన వస్తువు ఏదయ్యా అంటే, కమనీయమైన వస్తువు అంటే ఆనంద వస్తువే. కానీ సృష్టిలో అందరూ కోరుకునేది ఆనందం. ఇది మాత్రం తడుముకోకుండా చెప్పచ్చు, అవునా లేదా? మీకు ఆవకాయ ఇష్టమా, వంకాయ పులుసు ఇష్టమా అంటే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆనందం అంటే ఇష్టమా అంటే అందరూ ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఇక్కడ కామన్గా ఒప్పుకుంటారా లేదా? నాకు ఆనందం అంటే ఇష్టం లేదండి, ఏడవడమే చాలా ఇష్టం అన్నాడు అంటే వాడికి ఏడవడమే ఆనందం, అప్పుడు కూడా ఆనందమే వాడికి ఇష్టం. కనుక మొత్తానికి ప్రతివాడికి ఇష్టమైన వస్తువేది ఆనందం అనే మాట. ఆనందంగా చెప్పండి, ఆనందమే కదా. ఆనందం అంటే మళ్ళీ ఏమిటో చూడాలి. భ్రమానందమా, బ్రహ్మానందమా, జడానందమా, చిదానందమా? భ్రమానందం అంటే విషయాలతో ఆనందం ఉందనుకుని పోగు చేసుకుంటామే, ఇది భ్రమానందం. దీనిలో ఆనందం లేదని తేలేటప్పటికీ ఆయువు అయిపోతుంది, ఒకటి బాధ.
కనుక ఆయువు ఉన్నప్పుడే వీటిలో ఆనందములు లేవని వైరాగ్యం తెచ్చుకుని అసలైన ఆనంద వస్తువుని తెలుసుకోవాలి. కనుక సర్వజీవుల యందు ఆత్మరూపిణయ్యై ఉన్నటువంటి నిజమైన సచ్చిదానంద స్వరూపమే కామేశ్వరులు. ఇది తెలుసుకోవాల్సింది. ఆనంద స్వరూపమే కామేశ్వర తత్వం. అయితే ఇద్దరు మరి ఎందుకు చెప్పారండి అంటే ఒక్కరే. అది మాతృభావనతో చెప్తే కామేశ్వరి, పితృభావంతో చెప్తే కామేశ్వర. ఆది దంపతులు, జగన్మాతా పితరులు అని చెప్తున్నాం. ఇప్పుడు కామేశ్వరులకి రెండు అర్థాలు వచ్చాయి. గట్టిగా చెప్తే ఒకటే అర్థం వచ్చింది, ఆనంద రూపులు అని అర్థం వచ్చింది. ఇంకొక అర్థం చూడాలి. పరమేశ్వరుని కామేశ్వరుని ఎప్పుడు అంటారు? పరమాత్మ, పరమేశ్వరుడు, కామేశ్వరుడు, తర్వాత మీ ఇష్టం జగదీశ్వరుడు, విశ్వేశ్వరుడు, ఎన్ని ఈశ్వరుడు తగిలిస్తారు. ఆయన ఎక్కడికి వచ్చినా ఈశ్వరుడు అనాల్సిందే, లేకపోతే పోల్చుకోలేం. ఒక్క ఈశ్వరుడు ఇన్ని రూపాయలు అయ్యాడని. కానీ నిజానికి సృష్టి స్థితిలయలు చేస్తున్నాడు అంటేనే ఈశ్వర శబ్దం వాడతాం, లేకపోతే ఈశ్వర శబ్దం లేదు. పరమాత్మ అని అంటాం. పరమాత్మ లేదు పరబ్రహ్మ అని. సృష్టి స్థితిలయలు చేస్తున్నాడు అంటేనే ఈశ్వరుడు. ఎందుకు అయ్యాడప్పుడు? సృష్టి స్థితిలు చేయడానికి కావలసిన సమర్థత ఆయన దగ్గర ఉంది కనుక ఈశ్వరుడు అన్నాం. అయితే సృష్టి స్థితిలు చేస్తున్నాడు అంటే ముందు చెయ్యాలి అనుకోవాలిగా. అనుకున్నాడు. ఆ అనుకున్నప్పుడే అన్ని కాముడు అంటారు. స అకామయమానః అని. స అకామయత బహుశ్యాం ప్రజాయేయ ఉపనిషత్తు చెప్తుంది. స అకామయత, ఒక్క నేనే ఎన్నో అవుతాను. స అకామయత ఏకోహం బహుశ్యాం, ఒక్క నేనే ఎన్నో అవుతాను అనుకున్నట్ట. ఒక్క నేనే ఎన్నో అవుతాను అనుకున్నాడు. ఆయన అనుకుంటేనే నిన్నయ్యాడు. ఆ అనుకున్న స్వరూపం ఎలాంటిదంటే సత్యకామ సత్య సంకల్ప. అక్కడ వాడేరండి కామశబ్దం. సత్యకామ సత్య సంకల్ప. ఆయన అనుకున్నాడంటే అయి తీరుతాడు. కానీ అనుకున్నాడు కానీ లాభం లేదండి కాదు అక్కడ. సత్య అంటే అమోఘ, ఇది అర్థం. సత్యకామ సత్య సంకల్ప. ఆయన అనుకున్నాడు, ఎన్నిటిగానూ భాషించట. ఇది వివర్తమో ఆరంభమో పరిణామమో ఎవరి సిద్ధాంతం వాళ్ళది. ఏదైనప్పటికి కూడా ఆయన యొక్క స అకామయత అని ఉపనిషత్తే చెప్తోంది కనుక స అకామయత అన్నప్పటి పరమాత్మ యొక్క స్థితినే కామేశ్వర అని అంటారు. అప్పటి ఆయన యొక్క సంకల్పశక్తి, ఇచ్ఛాశక్తి ఎవరో ఆవిడ కామేశ్వరి. ఆ ఇచ్ఛాశక్తితో ఉన్న ఈశ్వరుణ్ణి కామేశ్వరుడు అంటారు, ఇచ్ఛాశక్తిని కామేశ్వరి అంటారు. అంటే కామేశ్వరి ఉపాసన అంటే అర్థం ఏంటి? పరమేశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తిని ఉపాసించడమే. ఇది తెలుసుకోవాల్సింది. ఆ ఇచ్ఛాశక్తి ఎంత గొప్పదంటే ఆ ఇచ్ఛాశక్తి అందే జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇత్యాదులన్నీ ఉన్నాయి. కానీ సర్వశక్తులకి మూలమైన ఇచ్ఛాశక్తి అది మొట్టమొదటిగా పరమాత్మ నుంచి వచ్చినది. అది ఆ ఇచ్ఛాశక్తితో ఉన్న ఈశ్వరుడే కామేశ్వరుడు. ఆ శక్తియే కామేశ్వరి. ఆ రెండు వేరు కావు గనకనే ఒకే బిందువులో ఇద్దరు సమన్వయింపబడి ఉన్నారు. అందుకే ఒకరి ఒళ్ళో ఒకరున్నారు. ఇది భావనలో దర్శిస్తున్నటువంటి విషయం ఇది. అందుకు కామేశి కామేశ అనగానే ఈ అర్థాలు స్ఫురించాలి ప్రధానంగా. ఇప్పుడు కామేశి స్తుతి ఇక్కడి నుంచి 169 శ్లోకాలతో విషయ ప్రతిపాదనం అయిపోయింది మొత్తం కూడా. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాం. ఆవరణలన్నీ దాటిపోయాం. కష్టపడా సులభంగా 5 రోజులు దాటేసి వచ్చేసాం. 6వ రోజు వచ్చేటప్పటికల్లా అమ్మవారి ముందు కూర్చున్నాం. ఇంకేం కావాలండి? ఇంత సులభంగా వెళ్ళగలవా? వెళ్ళిపోయాం. మరి ఇంక అమ్మవారి ముందు కూర్చున్నాక ఇంకేం చేయాలి? చుట్టూ చూడడం కదా, ఆవిడ స్తోత్రం చేయాలి, అంతే కదా. ఇప్పుడు మొదలవుతోంది కామేశి స్తుతి. ఇది నిజానికి 28 శ్లోకాలు కామేశ్వరి స్తుతి అండి. 28 శ్లోకాలు స్తోత్రమే. అయితే ఆస్వాదించే హృదయం, దానికి తగ్గ అద్భుతమైన భక్తి కానీ ఉంటే తాదాత్మ్యంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఎంత అవసరమో అంత చెప్పుకుంటూ 28 స్తోత్రాల్లో ఉన్నటువంటి భావాన్ని గ్రహిద్దాం. ముందు స్తోత్రం చేయబోతున్నారు. అంటే ఇప్పుడు ఆర్యాదృశ్యతని విషయ ప్రకారంగా విభాగం చేయడం జరుగుతుంది. విభాగం చేసుకోకపోతే అయోమయమైపోతుంది. అందుకే ఎక్కడెక్కడ విభాగం చేశాం. ముందు ప్రాకార విభాగం, తర్వాత రత్న ప్రాకారముల విభాగం, అలా మొత్తం 25 ప్రాకారాలు విభాగం చేసుకుని ఒక స్పష్టత తెచ్చుకొని ఆ తర్వాత పద్మాటివి, తర్వాత చింతామణి గృహం, దాని నడుము మళ్ళీ శ్రీచక్రం, దాని యొక్క బిందువు, దానిపై పంచబ్రహ్మాసనం, దానిపై కామేశ్వరుడు. మళ్ళీ వెనక్కు నుంచి ముందుకు మాటికి ఎందుకు చెప్తున్నామంటే నిలచిపోవడం కోసం. ఇప్పుడు ఆ తల్లి ముందు కూర్చుని స్తోత్రం చేయబోతూ, అమ్మా నిన్నెవరు స్తోత్రం చేయగలరు తల్లి అన్నట్ట. ఇది స్తోత్రం అంతా చేసేక చెప్తే పోని అనుకోవడానికి అలసిపోయాడో అర్థం కాలేదో అన్నాడని, ముందే నిన్నెవరు స్తోత్రం చేయలేరని చెప్పి స్తోత్రం చేస్తున్నారండి. ఇదేదో చాలా చమత్కారం. ఇదొక పద్ధతి. అందుకే ప్రతి కూర్పులో ఒక ఔచిత్యం ఉంటుంది ఋషులది. అందుకని తోచిరివన్నీ ఒక దగ్గర తెచ్చి సంకలనం చేయడం కాదు వాళ్ళ ఉద్దేశం. అదొక పద్ధతి. దానిలో ప్రతిదానికి ఔచిత్యం ఉంటుంది. ప్రణంతం స్తోత్రం వా కథమకృత పుణ్యప్రభవతి అంటూ స్తోత్రం ప్రారంభించారు ఎవరు? శంకర భగవత్పాలు వారు.
నిన్ను స్తోత్రం చేయడానికి ఎవరు సమర్థులమ్మా అంటూ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, నేను సమర్థత కలిగి స్తోత్రం చేయట్లేదు తల్లి, భక్తితో కూర్చున్నాను, నీ దయచేత స్తోత్రం చేస్తున్నాను అని. అందుకు స్తోత్రం చేసే ముందు ఉండవలసిన ప్రథమార్హత ఏంటంటే, స్తోత్రం చేయడానికి కావలసిన పాండిత్యం కాదు, అహంకార రాహిత్యం. నేను స్తోత్రం చేయడానికి నాకేమీ చేతకాదు తల్లి అని, చేతకాదని పాదాల మీద పడ్డవాడికి అన్నీ చేతనైనట్లు చేయగలిగే శక్తి అమ్మవారిది. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు అమ్మవారికి నమస్కారం చేసుకుని స్తోత్రం చేస్తున్నారు. కస్తు క్షితౌ పటీయాన్, ఎలా మొదలుపెట్టాడు చూడండి. కస్తు క్షితౌ పటీయాన్ వస్తు స్తోతుం శివాంక వాస్తవ్యం అస్తు చిరం తన సుకృతై ప్రస్తుత కామ్యాయ తన్మమ పురస్తాత్. ఆహా, నా ఎదురు సాక్షాత్కరిస్తున్నదా తల్లి. ఎటువంటి తల్లి అంటే, ఆ తల్లిని స్తుతించడానికి ఈ భూమి యందు ఎవడు సమర్థుడు అన్నాడు ఇక్కడ. కస్తు క్షితౌ పటీయాన్ అని ప్రారంభమే, క్షితౌ భూమి యందు ఎవడయ్యా సమర్థుడు ఆ తల్లిని స్తుతించడానికి. ఏ తల్లిని? అదిగో ఆ శివాంకంపై కూర్చుంది ఆ వస్తువుని అన్నాడు. ఆ మాట చూడండి, శివాంక వాస్తవ్యం వస్తు. ఈ వస్తు అనే మాట సంప్రదాయం తెలిసినటువంటి లోతైన ఉపాసకులు వాడతారండి. వస్తు ప్రస్తుత వేణునాదలహరి నిర్వాణ నిర్వ్యాకులం అంటాడు లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో. ఒకానొక వస్తువుట. ఆ వస్తువు అని చెప్పినప్పుడే గొప్ప అంశం, అందమైన వస్తువు ఉన్నది. మనం బ్రహ్మవస్తువు అంటూ ఉంటాం వేదాంతంలో. అలాగే ఇది వస్తు స్తోతుం శివాంక వాస్తవ్యం అస్తు చిరం తన సుకృతై ప్రస్తుత కామ్యాయ తన్మమ పురస్తాత్. ఆ తల్లి స్తుతించడానికి ఎవ్వడు సమర్థుడు కాడు. అనేక జన్మల సుకృతము చేత చిరంతన సుకృతై అంటే బహుజన్మల సాధనల ఫలముగా ఎదురుగా అమ్మ కనబడుగాక. అంటే అంత తేలిగ్గా దొరకదండి. అభ్యాసాతిశయజ్ఞాత అనేక జన్మల చిరతర సుచరిత సులభ అంటాడు కదా మూకకవి, అదే మాట ఇక్కడ. అలాంటి తల్లికి స్తుతించడం అనేది అంత తేలిక కాదు ఎవరికి కూడా. ఎందుకంటే అమ్మవారిని స్తుతించాలి అంటే ఒక్క వేదములకి సాధ్యమవుతుంది. వేదముల ద్వారా ప్రతిపాదింపబడుతుంది తల్లి, కానీ లౌకిక వాక్కులకు దొరకదుట. అందుకే ప్రభు సమ్మితోక్తి గమ్యం పరమశివోత్సంగతుంగ పర్యంకం తేజ కించన దివ్యం పురతో మే భవతు పుండ్రకోదండం. ఇంకా మరికొన్ని రోజులు పెట్టుకుంటే ఒక్కొక్క శ్లోకాన్ని అటు ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు. కానీ అలా అంటే ఇలా ఆనందించగలిగే అద్భుతమైన వ్యక్తులు ఉన్నారనుకుని ఆనందంగా చెప్పుకుంటూ వెళదాం. ఒకానొక తేజస్సు నా ముందు ఉండుగాక. నా ముందు ఉండుగాక అంటే అమ్మ నా ముందు ఉండాలని భావనండి, ప్రత్యక్షం అవ్వాలని కోరిక. పురతో మే భవత్ ఏమిటి? తేజ కించన దివ్యం, ఒకానొక దివ్యమైన తేజస్సు నా ముందు ఉండుగాక. ఆ తేజస్సు ఎలాంటిది? ప్రభు సమ్మితోక్తి గమ్యం, ప్రభు సమ్మితమైన వాక్కులకు మాత్రమే దొరకునది. ఇలాంటి వాడికి అర్థాలు చెప్పాలంటే ఎన్ని సంప్రదాయాలు తెలియదో తెలుసా? శాస్త్రములు 3 రకాలుగా ఉంటాయట. ప్రభు సంహితము, కాంతా సంహితము, మిత్ర సంహితము అని. ప్రభు సంహితం అంటే వేదము, కాంతా సంహితం అంటే పురాణం, మిత్ర సంహితం అంటే పురాణం, కాంతా సంహితం అంటే కావ్యం. ధర్మం చెప్పడానికి ఋషులు 3 మార్గాలు ఇచ్చుకున్నారు. మొదటిది ప్రభు సంహితం, వేదం, అది ఈశ్వర స్వరూపమే. అది మిత్ర సంహితం అంటే పురాణం అని మిత్రుల్లా చెప్తుంది కనుక మిత్ర సంహితం. కాంతా సంహితం అంటే కావ్యము. ఇప్పుడు ప్రభు సంహితం ఏది? వేదం. అందుకు ప్రభు సంహితోక్తి గమ్యం అంటే వేదముల చేత మాత్రమే తెలియబడినది. ఇది దీని యొక్క మాట. వేదవేద్యం అనే అర్థం. ఈ వేదవేద్యం అని చెప్తేనే నిజమైన సంప్రదాయం తెలిసిన ఒళ్ళు పులకిస్తుందండి. వేదవేద్యం అనేది అని.